హ్యాపీగా మంచిగా 2 గంటలు వేసుకొని 2 గంటలు నిద్రపోతుంది. అదే ఒకవేళ మనం కనుక చెయ్యెత్తి దేవా నా వల్ల అవ్వట్లేదు, నేను చెయ్యలేకపోతున్నా, భారం నీ మీద వేస్తున్నా, నీకే మహిమ కలుగుందాక, నువ్వు నన్ను నడిపి అన్నప్పుడు 1 గంట ప్రార్థన కాదు 10 గంటల ప్రార్థన ఇస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగుందాక. దేవునికి ఎప్పుడైతే మనము ఆశ్రయించి మనం చెప్తామో భారము నీ మీద ఇస్తున్నాం. ఏమంటుండే ఇక్కడ మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేల్ గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఊర్లు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. దేవునికి మహిమ కలుగుతాక. అమాలేకులు ఏం చేస్తారంట, శరీర క్రియలు మనల్ని ఏం చేస్తాయంటే నిలకడగా ప్రార్థన చెయ్యండి, నిలకడగా వాక్యం చదవండి. ఎందుకు చదవాలి మరి వాక్యం కదా? ఎందుకు చదవాలి అంటే మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం దగ్గర 16వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం. దైవ వాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వారి వార్త. దేవునికి స్తోత్రం. అతను పరమశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ఏదైతే ప్రార్థనలో కూర్చుంటామో సావాసం ఆయనతో కాబట్టి ఆయన చూడగలిగే సామర్థ్యత దేవుడు మనకి ఇస్తాడంటే దేవుడికి స్తోత్రం. 17వ వచనం ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్లు కాదు. దేవునికి మహిమ కలుగుతుందాక. ఆయన చూడడానికట నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయిల్లో నుంచి లేచును. దేవుడికి మహిమ కలుగుతుందాక. వీళ్ళెవరు? అందరూ కూడా ఆయనగా మనం అందరం కూడా ఆయన అంటాడు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుందాక. ఇక్కడికి వచ్చేసరికి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 7వ వచనం చూద్దాం కదా. అందరికీ భయం వేస్తుంది. ఏమని? ఎవరైనా ఒక మాట అన్నారంటే అయ్యో వాళ్ళకి ఇట్లా అయిపోయిందో మాకు ఏమవుతుందో ఏమో కదా, ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అంటారేమో, అవన్నీ గురించి భయపడుతుంటాం. అవన్నీ శరీర క్రియలని దేవుడు ఏం చేస్తుంది ఇక్కడ 7వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి. ఎవరిని రప్పించినంట? ఒక ప్రవక్తని పిలిచింది. వాళ్ళు పిలిచి వీళ్ళని శపించమంటుండు, కానీ శాపం పనిచేయదు. పక్కన చెప్పండి, శాపం పనిచేయదు. మన మీద ఎవరేం మాట్లాడినా పనిచేయదు. దేవునికి మహిమ కలుగుతుందాక. అలాగే మనం పోయి ఎవరినన్నా శపించినా అది కూడా పనిచేయదు. మనం కూడా ఎవరినన్నా ఏమన్నా అది కూడా పనిపడదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఇక్కడ ఏమంటుడు? తూర్పు పర్వతం నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము. ఎవరినంట? చదవండి అందరూ. దేవునికి స్తోత్రం. నన్ను రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? భయపెట్టాలంట. ఎవరిని భయపెట్టడానికి ఏమన్నా అలవాటు ఉందా అక్కడ? లేనే లేదు. దేవునికి స్తోత్రం. 8వ వచనం చూద్దాం. ఏమని శపింపగలను? శపించడానికి ఆర్డర్ లేదు అక్కడ. హల్లెలూయా. ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడికి మహిమ కలుగు. మీరు మాకు ఇది ఇవ్వలేదు కదా, అందుకే ఇట్లా అవుతుంది కదా. మీరు మాకు ఇది పెట్టలేదు కదా, అందుకే మీకు అట్లా అయింది. మీరు మాకు అది చేయలేదు కదా, అందుకే మీకు ఇట్లా అయింది. అయిందంట. అది ఉందా మళ్ళీ? దేవుడికి మహిమ కలుగు. ఏమంటాడు? హల్లెలూయా. 7వ వచనం చూద్దాం ఒకసారి. రమ్ము నా నిమిత్తం యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు భయపెట్టాలి? ఎందుకు శాపం తలగాలి? మనం ఏం తప్పులు చేయట్లేదా? చేస్తున్నాం. యాకోబు ఎవరు? మోసగాడు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆ మోసగాడు అనే మాటకి మనం శపించవచ్చు కదా. చాలా తక్కువ చేసినాం, ఇక అన్ని శాపాలే వస్తాయి. కానీ మనం 9వ వచనం చూద్దాం. ఇక్కడ 23వ అధ్యాయము సంఖ్యాకాండం 9వ వచనం. మెట్టల శిఖరం నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు.
యాకోబు రేణువులను ఎవరు లెక్కించరు? ఇజ్రాయేలు 4 పాయలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్య దశ వారి అంతము వంటి దగురు గాక అని ఆయన అంతలా ఆయనే ఆశీర్వదించుకుంటుంటూ శపించు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎవరు కూడా యాకోబు సంతానాన్ని క్షపించడానికి ఎక్కడ వీలు లేదు. తప్పులు చేయట్లేదా అంటే మేము మిస్టేక్ చేసినాం, దానివల్ల ఇది వచ్చింది అంటే దేవుడు ఒక మాట చెప్తుంది. చూద్దాం మనం సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇదిగో దీవించుమని నాకు ఏమైందంట? దేవునికి మహిమ కలుగును కాక, సెలవైందంట. దీవించుమని, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేడట. దేవుడికి మహిమ కలుగును. ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అది అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ తప్పులు ఏవి, ఎన్ని బాధలు ఉంటాయి మనకు, ఎన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎన్ని అనుకుంటాం. ఈ తప్పు చేసినందుకే నాకు ఇది వచ్చింది, ఈ తప్పు చేసినందుకే నాకు ఇట్లా జరిగింది, ఇది నేను చెయ్యకుంటే బాగుండు. కానీ దేవుడు ఏమంటారు? ఏ వంకరతనం లేదంట ఇజ్రాయేలులో, ఏ తప్పు లేదంట. యాకోబు సంతానాన్ని గురించి దేవుడు వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో, స్తుతితో ప్రభా నీ బిడ్డలను నింపు, బలపరచు, నడిపించు తండ్రి. నీ కార్యం చేయు ప్రభా, ఎన్నో అద్భుతాలతో, ఎన్నో ఆశ్చర్యకార్యాలతో నీ బిడ్డలకు నీ మేలు దివ్యల ఆశీర్వాదాలు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. అక్కర్ల కంటే నువ్వు ఎంతో గొప్ప దేవుడు ప్రభా, అద్భుతాల కంటే ఎంతో గొప్ప దేవుడు ప్రభా. నీ నామం కంటే కూడా నీ వాక్యానికి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చిన నీ పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించే భాగ్యం, ఈ పరలోకపు రాజ్యపు తండ్రి నాయన ఈవులనిచ్చి ఈ గ్రంథాన్ని భూమి మీద మేము అందరం కూడా చదవగలిగే సామర్థ్యత తెచ్చి, మా అందరికీ నీ గొప్ప కార్యం తెచ్చి, అద్భుతం తెచ్చి, యేసయ్య వాక్యం అద్భుత రీతిగా అర్థం అవ్వాలి ప్రభు. మాకు అర్థం అవ్వట్లేదు, అందుకే చదవట్లేదు అని ఏ సాకులు లేకుండా అమాలేకీయులు నశింపబడాలి ప్రభు. యాకోబుని ఎక్కడ శపించడానికి లేదు, భయపెట్టడానికి లేదు. యాకోబుతో ఎవ్వరు కూడా తండ్రి అవమానకరమైన మాటలు మాట్లాడడానికి లేదు. యాకోబు సంతతిగా ప్రభా నా తండ్రి ఈ బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు, సహాయత తెచ్చు. ఈ గొప్ప కృప అనుగ్రహిస్తున్నందుకు వాళ్ళ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. సురక్షితంగా గృహానికి చేరుకున్నందుకు నీకే మహిమ కలుగును ప్రభు. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.